2016లో నువ్వేం చెప్పావు? ఇప్పుడు సంచలన ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పాడు. మీకు నోట్ ఏం పంపించాడు? ప్రెస్ మీట్ సంచలనం. 2016లో కూడా సంచలనం. నేను కడపలో ఉండా, ఎమ్మెల్సీ ఎలక్షన్, బీటెక్ రవి ఎలక్షన్ గురించి సంచలనం అంటా నన్ను నాకు జర్నలిస్టులు మిత్రులు ఫోన్ చేశారు. కానీ ఆయన తెల్లారని ఏం చెప్పాం. అప్పుడేం చెప్పావు? 1000 కోట్ల ఆస్తులు డాక్యుమెంట్లు పెట్టావు. ఇప్పుడేం చెప్తున్నావు కోర్టులో? నేను అమాయకుడిని, వాళ్ళు చెప్తే నమ్మాను అంటున్నావు అని మళ్ళీ డాక్టరేటు. కర్మ. ఈరోజు నువ్వు ఇది ఒక దొంగతనాలు జరగటం కరెక్ట్ కాదు, దొంగల్ని ప్రోత్సహించడం నువ్వు వెనకేసుకొని రావటం కరెక్ట్ కాదు, అబ్బాయి ఆత్మహత్య చేసుకోవటం ఎవరికి తృప్తి లేదు. ఇటువంటి పనులు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక నెల్లూరు జిల్లా రాజకీయాలకి స్టాల్వార్డ్స్. నెల్లూరు జిల్లాకి చెడ్డ పేరు తెచ్చిన రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నువ్వు ఉండవు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన భూముల కుంభకోణాలు ఇంకెవరు చేయలే. ఇంత బరి తెగించి ఎవరు చేయలే. ఈరోజు పోలీసు ఒక పద్ధతి, సీసీ కెమెరాలు పెట్టి, మీరు కావాలనుకుంటే నేను ఒకటి చెప్తుండా, మళ్ళీ ఆ సీసీ కెమెరాలు చూసుకోండి, పోయి పోస్ట్మార్టం రిపోర్టు చూసుకోండి. ఆ బాడీ తగలబెట్టుకుని ఉంటే మళ్ళీ కావాలంటే రీపోస్ట్మార్టం చేయించుకోండి. పోలీసులు కొట్టి చనిపోయినారని తెలిస్తే ఇమ్మీడియట్గా అందరినీ సస్పెండ్ చేయమని చెప్పేసి నేనే హోమ్ మినిస్టర్తో మాట్లాడతా, డీజీపీతో మాట్లాడతా. మేము స్పేర్ చేయము. ఇప్పుడు ఆర్వీ కంటే కుర్రోడు, తెలుగుదేశం కుర్రోడు ఇట్లా జరిగిందంట అన్నారు, నేను సపోర్ట్ చేయలే. అసలు మీరు పోస్ట్మార్టం ఎందుకు చేయలేదని అడిగాను డిఎస్పీని. సార్ పొరపాటు జరిగింది, సిఐలు డిఎస్పీలు పోయి పోస్ట్మార్టం చేయలేదు. ఎవరి గురించి నేను మాట్లాడింది? వాళ్ళ మేనమామను చంపిన వాళ్ళ గురించి. దురదృష్టం, వాడు భార్య బిడ్డలతో కూడా చచ్చిపోయినాడు. ఈరోజు బాధేస్తుంది, మాకు కూడా బాధేస్తుంది. అటువంటి సంఘటనలు మనం జీర్ణించుకోలేము. కానీ నువ్వు ఏం మాట్లాడుతుండవు అని అంటున్నా నేను. మోటార్లు దొంగతనం చేయమని చెప్తుండవా అని అడుగుతున్నాను నేను. అంటే ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేది, పోలీసు వాళ్ళని నెట్టేది, పోలీసు వాళ్ళకి తిరుక్కునేది. నీకు అంబటికి తేడా కనపడలే. అంబటి అట్టే ఉంది, నీ రోల్ అట్టే ఉంది. కానీ నీకు ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను ఒకసారి పోయినావు జైలుకి, మళ్ళీ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడిన భాషకి అక్కడ అంబటిని జైల్లోకి పంపించినట్టు నిన్ను పంపించి ఉండాలా. అంబటిని ఒక పదం వాడిన దానికి జైలుకి పోయాడు.